ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, నేను చెప్పబోయే విషయం విని మీరు ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, మీపై ఆ పరాశక్తి హస్తం ఉంది. ఇప్పుడు మీ అదృష్టం ఊహించని విధంగా తిరగబడుతుంది. ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నేను మీ మేషరాశి వారి గురించే మాట్లాడుతున్నాను. చాలా కాలంగా మీరు ఒంటరి వారని, మీ గోడు వినేవారు లేరని మీకు అనిపిస్తుంది. మీ ప్రతి పోరాటం, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి సంఘర్షణ కేవలం మీకే పరిమితమని మీరు కుమిలిపోతున్నారు. అయితే వినండి, మీ చెవుల్లో ఎవరో ఒక దైవిక శక్తి గుసగుస వినిపిస్తుంది. ఎవరో ఉన్నారు, ఎన్నో ఏళ్లుగా మీ ఇంటి గడప వద్ద మీ నీడల నిలబడి మిమ్మల్ని కాపాడుతున్నారు. అది ఒక అపారమైన దైవిక శక్తి. ఎప్పటికప్పుడు తన కళ్ళల్లో ఒక విజయపు మెరుపును చూసిన ఒక అదృశ్య శక్తి అది. ఆ మెరుపు నేరుగా మీ మేషరాశి వారి అదృష్టంలో ముడిపడి ఉంది. ఈ మెరుపు చెప్తుంది, ఈ అదృశ్య గుసగుస చెప్తుంది, ఇప్పుడు మీ తలరాత రాత్రికి రాత్రే మారిపోతుందని. మేషరాశి వారు సామాన్యులు కాదు, మీరు అగ్నితత్వానికి చిహ్నం. అంతటి పెద్ద పెద్ద తుఫాన్ల నుండి, ప్రాణాపాయాల నుండి మీరు క్షేమంగా ఎలా బయటపడ్డారని మీరు ఎప్పుడైనా ఏకాంతంలో ఆలోచించారా? ప్రపంచం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని చూసినప్పుడు, మీ సొంత మనుషుల శత్రువులై కుట్రలు పన్నినప్పుడు, అంతా చెల్లా చెదిరైపోయి శూన్యం మిగిలిందన్నప్పుడు, ఆ చివరి నిమిషంలో ఆసరా ఎక్కడి నుండి వచ్చింది? మిమ్మల్ని మునిగిపోకుండా కాపాడిన ఆ తేలిని హస్తం ఏదో యాదృచ్ఛికం కాదు. అది ఏ సాధారణ విషయం కూడా కాదు. విశ్వంలో అనే ఒక అత్యున్నత శక్తి మీకు తోడయ్యింది. బహుశా మీరు మీ బిజీ జీవితంలో దీన్ని గుర్తించి ఉండకపోవచ్చు, కానీ నమ్మండి, ఈ శక్తి మీ పట్ల, మీ నిజాయితీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉంది. ఇది మిమ్మల్ని కేవలం రక్షించడమే కాదు, మిమ్మల్ని ధనవంతులు చేయాలని, మీ దరిద్రాన్ని పారద్రోలాలని నిర్ణయించుకుంది. మీ సమాచారం కోసం నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ శక్తి మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లోనే నివసిస్తుంది. మీ ఇంటి గడపకు కాపలాగా ఉంటుంది. ఒక వజ్రపు డాలుగా నిలబడి మిమ్మల్ని రక్షిస్తుంది. దీని రహస్యాన్ని ఇప్పటి వరకు ఏ శత్రువు ఛేదించలేకపోయాడు. మేషరాశి వారు ఒకసారి సరిగ్గా 3 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకోండి. జీవితం ఒక పెద్ద సంక్షోభం అనే ఊబిలో చిక్కుకున్న సమయం అది. ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి ప్రతివైపు నిరాశ మేఘాలు కమ్ముకున్నప్పుడు మీ జాతకం స్పష్టంగా చెప్తుంది. అదే సమయంలో ఈ శక్తి మిమ్మల్ని ఆ అంధకారం నుండి చెయ్యి పట్టి బయటకు తెచ్చింది. మీకు ఆ సంఘటన చిన్నగా అనిపించవచ్చు, కానీ ఈ శక్తి దృష్టి ప్రతిక్షణం మీపైనే ఉంది. మీ రక్షణను ఈ శక్తి ఎల్లప్పుడూ కవచంలా చేస్తూనే ఉంది. మీ వెనక వెన్నపోటు పొడిచిన శత్రువులకు ఈ శక్తి ఎప్పటికప్పుడు ఎలా మట్టి కనిపించిందో గమనించండి. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజు వరకు మీరు మీ వెంటే ఉన్న ఈ మహారక్షకుడిని, ఈ దైవిక వరాన్ని సరైన అర్థంలో గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది. మేషరాశి వారు చెవులు తెరిచి వినండి. ఈ శక్తిని గుర్తించండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే ఇది కేవలం మీ రక్షణ మాత్రమే చేయదు, ఇది మీకు అపారమైన సమృద్ధిని, రాజ్య భోగాలను, విజయాన్ని మరియు ఊహించని ధనరాశులను ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ శక్తి మీకు నిరంతరం సంకేతాలు ఇస్తూనే ఉంది. కొన్నిసార్లు కళల ద్వారా, కొన్నిసార్లు మీకు కలిగే వింత అనుభూతుల ద్వారా. కానీ మీరు ఆ సంకేతాలను భ్రమను అనుకొని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అందుకే నేను మిమ్మల్ని చేతులు జోడించి వినయంగా అభ్యర్థిస్తున్నాను, ఈ వీడియోను అసలు విస్మరించవద్దు. ఎందుకంటే ఈ రోజు నేను మీ మేషరాశి వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగే ఆ పరమ రహస్యాన్ని వెల్లడిస్తాను. ఇది మీ జీవితాన్ని ఒక కొత్త దిశను, కొత్త మలుపునిస్తుంది. ఇది మీరు తెలుసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి ఒకసారి వీడియోని లైక్ చేసి, మీ ఆత్మసాక్షిగా నిజమైన భక్తితో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, హరహర మహాదేవాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా ఆ పరాశక్తి మరియు భోలేనాథుడు మీపై కరుణ కటాక్షాలు కురిపిస్తారు మరియు మీ పూర్వజన్మ పాపాలను, ప్రస్తుత కష్టాలను తొలగిస్తారు. అసలు ఈ శక్తి ఎవరు? ఇది పదే పదే మేషరాశి వారికి ఎందుకు రక్షిస్తుంది? మీకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది? మరియు ఏ మార్గంలో ఈ శక్తి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరాలను మీ ముందుకు తీసుకొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు పూర్తిగా వివరంగా ఇస్తాను, కానీ నా మాటని చాలా లోతుగా, ఏకాగ్రతతో వినండి. ఈ అద్భుత వరాలన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రాబోయే రోజులలో, అవును, కేవలం 24 గంటల్లో మీరు 2 తప్పులు పొరపాటును కూడా కలలో కూడా చేయకండి. ఒకవేళ మీరు ఈ తప్పులను తెలిసి చేసిన లేదా అజ్ఞానంతో చేసిన, ఆ దైవిక శక్తి మీపై తీవ్రంగా ఆగ్రహిస్తుంది. తన రక్షా కవచాన్ని, ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు మీ అదృష్ట చక్రం తలకిందులవుతుంది. కేవలం ఒక చిన్న పొరపాటు, ఈ రాబోయే 24 గంటల్లో జరిగే ఒక చిన్న అనాలోచిత నిర్ణయం మీ జీవిత కాలంలో అతిపెద్ద తప్పిదంగా మారుతుంది. మీరు ఖచ్చితంగా సరిగ్గా వింటున్నారు. ఇదే ఆ తప్పు మీ రాజయోగాన్ని కాస్త దరిద్ర యోగంగా మార్చగలదు.
ఎందుకంటే ఈ శక్తి సాధారణ శక్తి కాదు, ఇది ఒక ఉగ్రమైన దైవిక శక్తి. ఇది మీ జీవితంలో సంతోషాల వర్షం కురిపించడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి సర్వసిద్ధంగా ఉంది. ఈ శక్తి మీ కర్మలను, మీ నిష్కల్మషమైన భక్తిని మరియు మీ నిజమైన ఆశయాలను చూసి చాలా ప్రసన్నంగా ఉంది. మీ జీవితంలో మూసుకుపోయిన సుఖశాంతులు మరియు విజయాల తలుపులను బద్దలు కొట్టి మరి తెరవాలనుకుంటుంది. మీరు ఎన్ని ఏళ్లుగా కంటున్న కలలు, మీ తల్లిదండ్రుల కోరికలను సాకారం చేసే సర్వ అధికారం దీనికి ఉంది. విచారం ఏమిటి అంటే, మీలోని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మీలోని కొన్ని అదుపులేని అలవాట్లు ఈ మహాశక్తి యొక్క ఆశీర్వాదాన్ని మీకు దూరం చేస్తాయి. మేషరాశి వారు చాలా సార్లు గమనించి ఉంటారు. మీరు ఏదైనా గొప్ప కార్యం చేయాలని సంకల్పిస్తారు, కానీ చివరి నిమిషంలో ఈ ప్రణాళిక తలకిందులవుతుంది. కొన్నిసార్లు చేతికి అందవలసిన డబ్బు నిలిచిపోతుంది, కొన్నిసార్లు పనులు అర్థవంతంగా ఆగిపోతాయి. అదృష్టం మీ ఇంటి తలుపు తట్టి మరి వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో పడతారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా వల్ల జరుగుతున్న తప్పేమిటి, నేను ఎవరికి కీడు చేయలేదు కదా అని మీరు కుమిలిపోతున్నారు. స్నేహితులారా, దీని కారణం ఇదే. మీ జీవితంలో కొన్ని సూక్ష్మమైన విషయాలను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ విషయాలు చాలా కీలకం. నేను మీకు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. రాబోయే 24 గంటల్లో మీరు ఈ 2 తప్పులను మళ్లీ చేస్తే ఈ శక్తి మీపై అసూయపడదు, కానీ మీ ప్రవర్తన చూసి తీవ్రంగా కోపిస్తుంది. అప్పుడు అది మీ పిలుపును వినదు. మీరు ఎంతగా ప్రార్థించినా అది నొచ్చుకుంటుంది. ఒకవేళ ఈ శక్తి కనుక మీపై అలిగితే మీ అదృష్టం బలహీనపడడమే కాకుండా మీ జీవితంలో రాబోయే స్వర్ణయుగం ఆగిపోతుంది. అందుకే నేను మిమ్మల్ని ఒక సోదరిలాగా వేడుకుంటున్నాను. ఈ 2 నెగిటివ్ విషయాలను వెంటనే మీ జీవితం నుండి పెకలించి పారవేయండి. ఈ 2 తప్పులు మీ ఉన్నతికి, మీ పిల్లల భవిష్యత్తుకు అతిపెద్ద శత్రువులు. ఏమిటా తప్పులు? ఇది తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు కనురెప్ప వేయకుండా చూడండి. అయితే ఇప్పుడు ఆ పరమ రహస్యం దగ్గరకు వద్దాం. దేనికోసమైతే మీరు ఊపిరి బిగబట్టి వేచి చూస్తున్నారో అసలు ఈ అద్భుత శక్తి ఎవరు? మేషరాశి వారికి నీడల వెంటాడుతున్న శక్తి ఎవరు మీకు చెప్పనివ్వండి. ఇది మరెవరో కాదు, స్వయంగా భోలేనాథుడి యొక్క అంశ. ఇది మేషరాశికి అధిపతి అయిన కుజుడికి ప్రేరణ ఇచ్చే నాగదేవత శక్తి. ఇది మీ ఇంటి చుట్టుప్రక్కల దాదాపు 100 మీటర్ల పరిధిలో ఒక అదృశ్య వలయంలో ఉంటుంది. నా ప్రేమైన మేషరాశి స్నేహితులారా, ఈ శక్తి ప్రతి సెకను మిమ్మల్ని గమనిస్తూ రక్షిస్తూనే ఉంది. మీరు ఘోరమైన సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ శక్తి మీకు వజ్రాయుధంలా నిలబడి సమస్యలను చిన్నభిన్నం చేస్తుంది. మీకు ఈ మాట నమ్మశక్యం కాకపోవచ్చు, వింతగా అనిపించవచ్చు, కానీ నిగుండమైన సత్యం ఏమిటి అంటే ఈ శక్తి మీకు ప్రాణవాయువుల దగ్గరగా ఉంది. కొన్నిసార్లు వీచే గాలిలో, కొన్నిసార్లు అర్ధరాత్రి వచ్చే కలలో, కొన్నిసార్లు ఒక అపరిచితుడి రూపంలో అది మీకు తన ఉనికిని చాటుతుంది. అందుకే మీ జీవితంలో ఏదైనా కొండంత ముప్పు వచ్చినప్పుడు అది మంచులా కరిగిపోతుంది. కానీ ఇప్పుడు మనం అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇది వింటే మీ ఒళ్ళు గగురు పరుస్తుంది. స్నేహితులారా, మీ సృహ కూడా కోల్పోతారు. అవును, నేను మీ ముందు బహిర్గతం చేయబోయేది ఎంత విచిత్రమైనది మరియు అనూహ్యమైనది అంటే మొదటిసారి విని మీరు దిగ్భ్రాంతి లోనవుతారు. ఈ శక్తి మీ లోపలే సుప్త చేతన వ్యవస్థలో నివసిస్తుంది మరియు ఈ రోజు అది పూర్తి రూపంలో ప్రకాశించబోతుంది. ఇది మీ నిర్మలమైన మనసు మరియు మేషరాశి వారి సహజ సిద్ధమైన పట్టుదల అరుదైన కలయిక. మేషరాశి వారు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు, ఎదుటి వారిని కూడా నిద్రపోనివారు. ఈ శక్తి మీకు కేవలం ధైర్యాన్ని మాత్రమే కాదు, మీ వెనుక ఎవరు గోతులు తీస్తున్నారు, ఎవరు మీ నిజమైన శ్రేయభిలాషులు అనేది క్షణంలో గుర్తించే 3వ కన్ను లాంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. మీరు ఖచ్చితంగా సరిగ్గా విన్నారు. ఈ శక్తి ఎదుటి వారి ముసుగులను తొలగించి వారి నిజాన్ని మీకు చూపిస్తుంది. ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అని మిమ్మల్ని తక్కువ చేసినప్పుడు మీలో ఒక అగ్ని పుడుతుంది. మీరు వెనక్కి తగ్గరు, ప్రాణం ప్రణంగా పెట్టి అయినా ఆ పనిని పూర్తి చేసి వారి నోళ్లు మూయిస్తారు. మీరు ఏది సంకల్పిస్తారో దాన్ని సృష్టించి తీరుతారు. దానికోసం అహర్నిశలు శ్రమించవలసి వచ్చినా, భూమి ఆకాశాలు ఏకం చేయవలసి వచ్చినా సరే మేషరాశి వారు వెనకడుగు వేరు. ఇదే ఆ శక్తి. ఇది మీకు సాహసవంతులుగా మరియు ఎదురులేని నాయకులుగా మారే శక్తినిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ ఆవేశంలో మీ కోప శక్తితో అనగా క్రోధ శక్తి ముడిపడి ఉన్న ఆ శక్తి గురించి కూడా తెలుసుకుందాం. అవును స్నేహితులారా, మేషరాశి వారి కోపం కూడా ఒక దివ్యమైన శక్తే. మీరు కోపంగా ఉన్నప్పుడు మీలో ఎంతటి ప్రచండమైన శక్తి వస్తుందంటే మీరు అసాధ్యమైన పరిస్థితులను కూడా సుసాధ్యం చేయగలరు. మీ కోప ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అధర్మం చేసేవారు మీ ముందు నిలబడలేరు. లోకం మీ కోపాన్ని బలహీనత అనుకుంటుంది, కానీ నిజమేమిటంటే ఈ ఆగ్రహం ఎప్పుడు వినాశనం చేయదు. ఇది తరచుగా మీ ఎదుగుదలకు, ధర్మ రక్షణకు కారణమవుతుంది. మీ లోపల అన్యాయం పట్ల కోపం పెరిగినప్పుడు, ఏదైనా దుష్ట శక్తి మిమ్మల్ని అణిచివేయాలని చూసినప్పుడు అప్పుడు ఈ రుద్ర రూపం బయటకు వస్తుంది. అప్పుడే ఒక చరిత్ర సృష్టించబడుతుంది. అప్పుడే
అసాధ్యమైన మార్పులు సంభవిస్తాయి. సహనం ఉన్నప్పుడు మీరు సముద్రమంతా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒకసారి మేషరాశి వారి సహనం నశిస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెంది అడ్డంకులను బూడిద చేస్తుంది. ఈ శక్తి మీకు సమాజంలో గౌరవాన్ని, శత్రువుల గుండెల్లో వణుకును పుట్టిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మీ కోపాన్ని వివేకంతో నియంత్రణ రూపంలో ప్రదర్శించినప్పుడు ఎల్లప్పుడూ మీకు విజయం, లాభం చేకూరుతాయి. ఈ ఆత్మవిశ్వాసపు శక్తి మీ నాడిలో ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ రోజు ఈ సమయం మేషరాశి వారికి ఎందుకు ముఖ్యం అంటే మీ ఈ శక్తి, మీ అంతర్దృష్టి మిమ్మల్ని మోసం చేయాలనుకునే వ్యక్తుల కుతంత్రాలను పసిగట్టేలా చేస్తుంది. దగా చేసే వారిని మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలరు. ఇప్పుడు నేను కొన్ని అత్యంత శుభప్రదమైన మరియు కొన్ని హెచ్చరికలతో కూడిన అశుభ విషయాలు చెప్పబోతున్నాను. ఇవి మీ జీవిత గమనాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టే మన జీవితంలోనూ వెలుగు, చీకట్లు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను. మొదటగా మీ అభివృద్ధిని వేగవంతం చేసే 5 దివ్య పనులు. వీటిని పాటిస్తే విజయం మీ దాసోహం అవుతుంది. మొదటిది అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు దైవభక్తి. మీ ఇష్ట దైవంపై అనగా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడిపై తిరుగులేని విశ్వాసం ఉంచండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలైన ధ్యానంలో గడపండి. ఇది మీలోని మేషరాశి అగ్నిని శాంతింపజేసి నాగదేవత శక్తిని మరియు భోలేనాథ్ ఆశీర్వాదాన్ని నేరుగా మీ ఆత్మకు అనుసంధానిస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు మీ చుట్టూ ఒక సానుకూల శక్తి కవచం ఏర్పడుతుంది. దానిని ఏ చెడు శక్తులు, ఏ దృష్టి, ఏ ప్రతికూల శక్తి ఛేదించలేదు. ఇది మీ విజయానికి మొదటి మెట్టు. కేవలం పూజలు చేయడం వల్ల ఫలితం ఉండదు. మనసు నిర్మలంగా ఉండాలి. మీరు మీ వృత్తిపై, మీ కష్టపడి తత్వంపై నమ్మకం ఉంచినప్పుడు మీ అనంతమైన విశ్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది. రెండవది వాక్శుద్ధి మరియు నిగ్రహం. మేషరాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ 24 గంటలు మీ మాటలపై నియంత్రణ చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి, కానీ ఆ సత్యాన్ని ఎదుటి వారి మనసు నొప్పకుండా చేసుకోండి. ముఖ్యంగా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, పౌరుష పదజ్వాలం వాడడం మానుకోండి. మీ వాకులో సరస్వతి దేవి శక్తి ఉంటుంది. మీరు శాపనార్థాలు పెట్టినప్పుడు లేదా కోపంతో అరిచినప్పుడు మీ సొంత పుణ్య ఫలాన్ని కోల్పోతారు. మాటను అదుపులో పెట్టుకోవడం అంటేనే మీ విధిని అదుపులో పెట్టుకోవడం. మీరు శాంతంగా ఉండి వివేకంతో వ్యవహరిస్తే చెడిపోయిన పనులు కూడా మళ్లీ దారిలోకి వస్తాయి. సంబంధాలు ఓర్పును ప్రదర్శించండి, ఎందుకంటే మేషరాశి వారు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, కానీ అహంకారంతో ఏది దక్కదు. మీ అహంకారం మీ వివేకాన్ని కమ్మేయకూడదు. అహంకారానికి బానిస అవ్వకండి. మరి మూడవది పితృదేవతల మరియు పెద్దల ఆశీర్వాదం. మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మీకు శ్రీరామ రక్ష. వారి సేవ చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్ని గ్రహ దోషాలైనా తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం ఒక అదృశ్య కవచంలా మిమ్మల్ని ప్రమాదాల నుండి కూడా కాపాడుతుంది. మీరు వారిని గౌరవించినప్పుడు మీ ఇంటి పైకప్పు నుండి దేవతల ఆశీర్వాదాలు కురుస్తాయి. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మరియు నాలుగవది సోమరితనానికి స్వస్తి పలకండి. మేషరాశి వారు సహజంగా చురుకైన వారు. కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వల్ల మీకు నిరాశ, బద్ధకం కలుగుతాయి. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. అదృష్టం తలుపు తట్టినప్పుడు నిద్రపోకూడదు. విజయం అనేది 99% కృషి, 1% అదృష్టం. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీరు అలసిపోకూడదు, విశ్రమించకూడదు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు కాకుండా మీ లక్ష్యం వైపు దూసుకుపోండి. మేషరాశి వారు ఆగిపోయిన పాత ప్రాజెక్టులు ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టండి. అవి ఖచ్చితంగా పూర్తవుతాయి. మీ కార్యదక్షణకు సమాజంలో ప్రశంసలు అందుతాయి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని హిమాలయంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మరియు ఐదవది ఆర్థిక వివేకం. రాబోయే రోజుల్లో మీకు ధనయోగం ఉంది, ఆదాయం పెరుగుతుంది. కానీ అదే సమయంలో అనవసరపు విలాసాలకు, ఆడంబరాలకు ఖర్చు చేసే ప్రమాదం కూడా ఉంది. లాటరీలు, జోదం లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందనే మోసపూరిత పథకాలకు దూరంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకోండి. అనవసర ఖర్చులపై కన్నేసి ఉంచండి, ఎందుకంటే ఆకర్షణీయమైన ఆఫర్ల వల్ల మీ బడ్జెట్ తలకిందులు కావచ్చు. మీ ఆర్థిక క్రమశిక్షణే రేపటి మీ ఐశ్వర్యం. ఇప్పుడు నేను మీకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాను. వినాశనం వైపు నడిపించే పనుల గురించి. ఇవి మిమ్మల్ని అగాధంలో నెట్టేస్తాయి. మొదటిది గర్వం మరియు అహంకారం. విజయం లభించినప్పుడు తల వంచడం నేర్చుకోండి. గర్వం పెరిగితే మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు దూరం అవుతారు. సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఒకసారి పోయిన గౌరవం మళ్లీ రాదు. అందుకే అహంకారానికి తావివ్వకండి. అది మీ బంధాలను, మీ ఎదుగుదలను చిదిమేస్తుంది. రెండవది అసూయ మరియు విమర్శలు. మీ వెనక గోతులు తీసేవారుంటారు.
ఉంటారు, కానీ మీరు వారి స్థాయికి దిగజారి వారిని విమర్శించకండి. ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడితే మీలోని సానుకూల శక్తి నశిస్తుంది. ఒకవేళ మీరు కర్మ చేయకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చుంటే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాటి వెళ్లిపోతుంది. కర్మ అనగా మీరు చేసే పని లేదా అదృష్టం కేవలం ఒక భ్రమ మాత్రమే. నేను మీకు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నానంటే మేషరాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష కాలం లాంటిది. ఒకవేళ మీరు సోమరితనంతో ఉండి ఇతరులపై ద్వేషం పెంచుకుంటే మీరు కన్నా ₹1,00,00,000 కళ రాజభవనపు కళ నెరవేరదు. ఇది తథ్యం. ఇతరుల పనుల్లో ఆటంకాలు సృష్టించడం, ఎవరినైనా మోసం చేయాలని చూడడం వంటివి చేస్తే ఆ నాగదేవత శక్తి మీపై ఆగ్రహిస్తుంది. అదృష్టం మీద భారం వేసి అశ్రద్ధ చేస్తే అంతా అల్లకల్లోలమవుతుంది. ఎవరైతే ప్రతికూలతను నాటుతారో వారు వినాశనాన్ని కోరుకున్నట్లే. ఆవేశంలో కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు తప్పే అవుతాయి, అశుభాలకు దారి తీస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరితోనూ గొడవలకు దిగకండి. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత వహించండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. చూడండి, ఈ శరీరం ఒక దేవాలయం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ ప్రథమ కర్తవ్యం. ఆరోగ్యం దెబ్బతింటే మిగిలినవన్నీ వ్యర్థం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ వినాశనానికి దారి తీస్తుంది. ఈ రాబోయే 24 గంటల్లో ఇబ్బందులు రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల రాజీ పడకండి. అలాగే అపరిచితుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. జ్ఞానం లేని వారు ఇచ్చే ఉచిత సలహాలు మీ కొంప ముంచుతాయి. లోకంలో మంచితో పాటు చెడు కూడా సమానంగా ఉంటుంది. వెలుగు ఉంటే నీడ కూడా ఉంటుంది. ఈ సమతుల్యతను అర్థం చేసుకోండి. ప్రతి ప్లస్ కి ఒక మైనస్ ఉన్నట్లే మీ అభివృద్ధిని అడ్డుకునే శక్తులు కూడా ఉంటాయి. మీ మేధస్సును మీ అధీనంలో ఉంచుకోండి. మేషరాశి వారి సమయంలో ప్రలోభాలకు లొంగకూడదు. నమ్మక ద్రోహం పోచి ఉంది కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. రాబోయే కాలం గురించి చెప్పాలంటే మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది. మీ దారిలో ఉన్న ముళ్ళని తొలగిపోయి పూల బాటలు ఏర్పడతాయి. మీరు పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరుగుతుంది. వాతావరణం మీకు అనుకూలకంగా మారుతుంది. దీని వల్ల మీలో నూతన ఉత్తేజం, శక్తి వస్తాయి. మీరు మీ రంగంలో అగ్రగామిగా నిలుస్తారు. కుటుంబ సంబంధాలు మాధుర్యంగా మారతాయి. భాగస్వామితో ఉన్న పాత గొడవలు, మనస్పర్ధలు మంచులా కరిగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ కాలం ఒక వరం లాంటిది. ఊహించని ధనలాభాలు, కొత్త కాంట్రాక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మేషరాశి వారి సమయంలో పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో బంగారు గనిలా మారుతుంది. వ్యాపార విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. లాభాల వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన దైవిక సంకేతాలు కనిపించవచ్చు. ఇవి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కింది అనడానికి నిదర్శనాలు. ఆ సంకేతాలను ఏమరుపాటుగా ఉండకండి. ఆ సంకేతాలు ఏమిటంటే, మొదటిది సాయంత్రం వేళ మీ ఇంటి ఆవరణలోకి లేదా కిటికీ దగ్గరకు గుడ్లగూబ రావడం. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అది కనిపిస్తే అదృష్టం వరించినట్లే. అలాగే పిల్లి మీ ఇంటికి రావడం, ముఖ్యంగా అది మీ ఇంట్లో పాలు తాగడం చాలా శుభ సూచకం. తరువాతది, అది ముఖ్యమైన విషయం, నాగదేవత దర్శనం. నాగదేవత దర్శనం కావడం అంటే మీ పితృదేవతలు, ఆ భోలేనాథుడు మీపై ప్రసన్నులయ్యారని అర్థం. నాగదేవత అంటే భయం ఉండడం సహజం కాబట్టి వాటిని చంపడం వంటి పాపాలు చేయకండి. వాటికి నమస్కరించి క్షేమంగా పంపించేయండి. ఈ 3 జీవులు గుడ్లగూబ, పిల్లి మరియు నాగదేవత మీకు ఇచ్చే సంకేతాలు ఒకటే. మీ దరిద్రం తీరిపోయి లక్ష్మీమాత మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ సంకేతాలు కనిపిస్తే మీరు ధన్యులు. ఇప్పుడు ఐశ్వర్యం మీ పాదాల చెంతకు చేరుతుంది. మీ కష్టాలు తీరిపోయే రోజులు వచ్చాయి. ఒకసారి నిజమైన భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, హరహర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అలాగే ఈ రోజు ఆకాశంలో గ్రహాల అమరిక మేషరాశి వారికి ఒక శక్తివంతమైన మార్పును సూచిస్తుంది. ఈ రోజు మీ రాశి అధిపతి కుజుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల మీలో అంతులేని ఉత్సాహం ఉంటుంది. అయితే శనిదేవుడి దృష్టి కూడా ఉండడం వల్ల ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. ఈ గ్రహగమనం ప్రకారం మీ పనితీరులో వేగం పెరుగుతుంది. క్లిష్టమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు చూపించే చొరవను పై అధికారులు గమనిస్తారు. శనిదేవుడి ప్రభావం వల్ల మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే అందకపోయినా అది మీ భవిష్యత్తుకు, ప్రమోషన్ కు బలమైన పునాది వేస్తుంది. మరి సహోద్యోగుల నుండి మీకు సహకారం అందుతుంది. అయితే రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ రోజు కీలకమైన అడుగు పడుతుంది. ఇంటర్వ్యూలో మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకట్టుకుంటుంది. మరి వ్యాపార రంగంలోని వారికి ఈ రోజు గోల్డెన్ డే అని చెప్పవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడి నుండి ఈ రోజు ఊహించని లాభాలు అందుతాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, ఇనుము, ఆయిల్ మరియు హార్డ్వేర్ వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన విక్రయాలు జరుగుతాయి. మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే సంతకాలు చేసే ముందు
పత్రాలను క్షుణ్ణంగా చదవడం మర్చిపోకండి. మీ ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. అనగా మీ రాశి అధిపతి కుజుడు అగ్నితత్వానికి చిహ్నం. దీని వల్ల శరీరంలో వేడి పెరగవచ్చు. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా యాసిడిటీ వల్ల జాగ్రత్త వహించాలి. శని ప్రభావం వల్ల నడుము నొప్పి లేదా కీళ్ళ నొప్పులు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రోజు మీరు ఎక్కువగా నీరు త్రాగడం మరియు పీచు పదార్థాలు తీసుకోవడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. మరియు కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాల్లో కూడా అనురాగం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు ఈ రోజు సమసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈ రోజు మరుపురాని రోజుగా మారుతుంది. మీ భాగస్వామితో సుదీర్ఘ సంభాషణ చేస్తారు. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడడం మీకు మానసిక శాంతినిస్తుంది. మరియు విద్యార్థులకు ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం. చంద్రుడి అనుకూల స్థితి వల్ల చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం దక్కుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా లేదా అడ్మిషన్ పరంగా కూడా అడ్డంకులు తొలగిపోతాయి. స్కాలర్షిప్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ఈ రోజు శనిదేవుడు మీ రాశికి సంబంధించి కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తాడు. దీని అర్థం మీరు ఎంత నీతిగా కష్టపడి పని చేస్తే అంత గొప్ప ఫలితం ఉంటుంది. అబద్ధాలు చెప్పడం వల్ల ఇబ్బందులు రావచ్చు. మీ రాశి అధిపతి కుజుడు మీ వెనక నుండి ఒక శక్తిలా నిలబడతారు. శత్రువుల కుట్రలను తిప్పికొట్టే ధైర్యం మీలో కలుగుతుంది. రాహు వల్ల అకస్మాత్తుగా ధన ప్రవాహం కలిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఆ ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా చూసుకోవాలి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఈ రోజు సాయంత్రం 6 గంటల తరువాత హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. వీలైతే పేదలకు నల్లటి వస్త్రాలు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శని దోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.